సార్ చూస్తాను ఈ కూటమి ప్రభుత్వం అక్కడ ఆంధ్రాలో ఏమో బీజేపీతో పొత్తులో ఉండేది, ఇక్కడేమో కాంగ్రెస్తో ఇండైరెక్ట్గా పొత్తులో ఉండని విధానం ఏ విధంగా చూస్తాయి? ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఈ చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా సింగిల్గా పోటీ చేసి ఒక టీడీపీ గుర్తు మీద కానీ పోటీ చేసిన దాఖలాలు లేవు. ఎప్పుడు కూడా చీకటి ఒప్పందం, చీకటి రాజకీయం. ఎవరితో ఒకరితో ఒప్పందం, బీజేపీ కానీ, అటు సిపిఐ సిపిఎంతో కానీ, ఇటు బీఆర్ఎస్తో కానీ, ఇటువైపు కాంగ్రెస్తో కానీ, ఒకసారి కాంగ్రెస్తో కూడా, ఒకసారి బీజేపీ. అలాగా అతనికి ఏది అనుకువగా ఉంటే దాంతో కలిసి పోటీ చేసే తత్వం చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నాడో ఆయన శిష్యుడే, చంద్రబాబు నాయుడు శిష్యుడే రేవంత్ రెడ్డి. ఆయన కాంగ్రెస్లో ఉన్నా అది నడిపించేది మొత్తం తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్లో అందరికీ తెలుసు ఇక్కడ హైదరాబాద్లో. అందుకని ఇక్కడేమో ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఈ రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అనుసరిస్తూ ఉంటారు. ఇక్కడ మొత్తం తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడు కాంగ్రెస్కి సపోర్టు. అక్కడేమో బీజేపీతో సపోర్ట్, అక్కడ బీజేపీతో కొమ్మక్కు కూటమి ప్రభుత్వం అని చెప్పి ఇక్కడేమో చీకట్లో ఒప్పందంలాగా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు పట్టం గడుపుతున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. సార్ చూస్తున్నారు ఈ మెడికల్ కాలేజీలు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వచ్చినాయి, కానీ అది మార్కు తీసేయడానికి ప్రయత్నం చేసే విధానాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా 12 మెడికల్ కాలేజెస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ దీర్ఘాలోచన చేసి 17 మెడికల్ కాలేజెస్కి భూమి పూజ చేయడం జరిగింది. అందుట్లో 7 మెడికల్ కాలేజెస్ కంప్లీట్గా పూర్తి చేసుకొని మనకి ఏవైతే మెడికల్ సీట్స్ 150 మెడికల్ సీట్స్ ఏవైతే 150 పీజీ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందుబాటులో తీసుకొచ్చారు. అలాగే 750 ఎంబీబీఎస్ సీట్లు కూడా దానిలోకి అందుబాటులో తీసుకురావడం జరిగింది. అలాగే మిగతా 10 సీట్లు కూడా మిగతా 10 మెడికల్ కాలేజెస్ని కూడా కంప్లీట్ చేయలేక వీళ్ళు దానికి చేతులు ఎత్తేసి మిగతా రోజుకి 300 కోట్లు అప్పులైతే చేస్తారు, కానీ ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకునే సత్తా చంద్రబాబు నాయుడుకి లేదని చెప్పి తెలియజేస్తున్నారు. సార్ చూస్తున్నారు కడపలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని కానీ తగ్గించేయడం కానీ అక్కడ నుంచి వేరే చోట షిఫ్ట్ చేయడానికి ఏ విధంగా చూస్తారు? అవునండి, ఇప్పుడు ఏదైతే మన పులివెందుల కడపలో మెడికల్ కాలేజెస్ గురించి మీరు అడుగుతున్నారు. కడపలో మెడికల్ కాలేజెస్ పెడితే దానికి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ వస్తుంది. ఆ క్రెడిట్ ఆయనకి తగ్గకుండా అక్కడ ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో ఆ ఎక్విప్మెంట్స్ అన్నింటినీ, కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా గుంటూరు జీజీహెచ్కి తరలించడం అందరూ చూశారు. ఈ గుంటూరు జీజీహెచ్కి తరలిస్తే అక్కడ ఏదైతే మెడికల్ వైద్యం ఏదైతే ఉందో ఆ మెడికల్ వైద్యం అంతా కూడా గుంటూరుకి షిఫ్ట్ అయ్యి గుంటూరులోనే మాత్రం వైద్యం అందుబాటులో ఉంటుంది, కానీ కడప ప్రజలకు అందుబాటులో ఉండదని చెప్పి మీకు తెలియజేస్తారు. సార్ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గ్రామ సచివాలయాన్ని పేరు మార్చి విజన్ యూనిట్గా మారుస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధానాన్ని ఏ విధంగా చూస్తారు? అక్టోబర్ 2వ తారీఖు 2019 అక్టోబర్ 2వ తారీఖు ఏదైతే గాంధీ జయంతి రోజు ఈ సచివాలయాలని కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి సచివాలయంలో గ్రామానికి ఒక సచివాలయం ఉండాలి, సచివాలయంలో ఇన్ని వేల మంది ఉద్యోగాలు ఇంతమంది ఉద్యోగం చేయాలని చెప్పి దగ్గర 1,80,000 ఉద్యోగాలు సచివాలయంలో ఇవ్వడం జరిగింది. దాన్ని ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ వస్తుంది ఈ సచివాలయం వల్ల అని చెప్పి ఆ క్రెడిట్ కూడా ఈయన తీసుకోవడానికి ఆ పేరుని మార్చడానికి విజన్ యూనిట్స్గా దానికి పేరు మార్చడానికి శ్రీకారం చుడుతున్నారు. అలాగే ఏదైతే హైదరాబాద్ నేనే డెవలప్ చేశా అని చెప్పి చెప్పుకుంటున్నారు. హైదరాబాద్ని డెవలప్ చేసింది ఆయన ఒక్కడే కాదు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, దాని తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు అందరూ చంద్రబాబు నాయుడు కంటే ముందు పనిచేశారు. వాళ్ళందరి యొక్క చెయ్యి వేస్తేనే హైదరాబాద్ ఇంతలాగా డెవలప్ అయింది. అంతేగాని నేనే సైబర్ టవర్స్ కట్టే అది ఒకటే బిల్డింగ్ కట్టింది, కానీ సైబర్ టవర్స్ కంటే ముందు ఎన్ని బిల్డింగ్లు కట్టారు అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడాలని చెప్పి చంద్రబాబు నాయుడికి తెలియజేస్తున్నాను.